హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయతో కూరగాయలు ఏం లేనప్పుడు 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి, కూర చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బిజీ లైఫ్లో ఉన్నాం కదా. వెనకటి రోజుల్లో అయితే నాయనమ్మలు అమ్మమ్మలు ఇలానే చేసుకునేవాళ్ళు. చాలా రుచికరంగా తిని హాయిగా పని చేసుకునేవాళ్ళు. చాలా కష్టపడి పని చేసుకునేవాళ్ళు. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటూ ఉండాలి. దంచినాక సగినంత ఉప్పు దాంట్లో వేయాలి. ఉప్పు సరిపడా వేసిన తర్వాత 3 స్పూన్ల కారం, పల్నాడు కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఆ పల్నాడు కారం వేసుకొని ఆ దంచిన ఉల్లిపాయలతో పాటు ఉప్పు కారం వేసుకొని దంచుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకొని తర్వాత దంచింది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక దానికి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసుకొని తర్వాత ఈ దంచిన ముద్దని దాంట్లో వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలండి. ఇట్లా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఇష్టమైతే ఎగ్స్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ ఒక 5 తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని దించేసుకోవటమేనండి. ఇట్లా చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇట్లాంటి ఏం కెమికల్స్ కానీ అట్లా ఏం ఉండదు కదండి. న్యాచురల్గా మన చేతులతో దంచుకొని ఈ కారం చేసుకున్నట్లయితే ఇది వారం రోజుల నిల్వ ఉంటుందంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇడ్లీలో కానీ దేంట్లో అయినా అట్లో కానీ తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు. వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకొని తింటే చూసారా పొగలు కక్కుతున్న అన్నం వేడివేడిగా ఇప్పుడే తయారు చేసుకున్న ఉల్లిపాయ కారంతో తింటుంటే దానికి తోడు నెయ్యి అండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామంటే వేడి వేడి దాంట్లో చాలా రుచిగా ఉంటుంది కదా. అలా తిన్నట్లయితే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలా చేసుకొని నడుము నొప్పులు కానీ కాలు నొప్పులు కానీ వాళ్ళకి ఎలాంటివి లేవండి. శ్రేష్టమైనగా వండుకొని ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పనులు చేసుకొని 4-5 పిల్లలనైనా మెయింటైన్ చేసేవాళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.